హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండి. నా పెళ్లి శారీ ఎక్కడ తీసుకున్నాను అండ్ ఎంత బడ్జెట్ పడింది అండ్ బ్లౌజ్ ఎలా కస్టమైజ్ చేయించుకున్నాను అండ్ ఫుల్ డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి హాఫ్ వైట్ అండ్ బార్డర్ వచ్చేసి మెరూన్ అండి. అండ్ గోల్డెన్ వచ్చేసి జరీ వర్క్తోని మనకి లీవ్స్ అయితే ఉన్నాయి శారీ మొత్తము. మా ఇంట్లో మాత్రం ఈ కాంబినేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? చాలామంది బ్రైడ్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకుంటారు, కానీ ఈ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. శారీ మొత్తం వచ్చేసి లీవ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్తోని గోల్డెన్ జరీ వర్క్ అయితే ఉంది. అండ్ పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి. మెరూన్ అండ్ మామిడికాయ డిజైన్ అంటారు కదా, సో అదైతే మనకి బార్డర్లో కనిపిస్తుంది చూడండి. అండ్ నేను వచ్చేసి ఈ బార్డర్ అనేది వేయించానండి వర్క్ది, బికాస్ అప్పుడు ట్రెండింగ్ ఉండే ఇలా శారీకి వేయించడము. సో అలా అయితే వేయించాను. అండ్ పళ్ళుకి వచ్చేసి బీట్స్ అయితే నేను వేయించాను. శారీ నేమ్ వచ్చేసి కంచి పట్టు అండి, ప్యూర్ కంచి పట్టు. నేను వర్మాలక్ష్మిలో అయితే తీసుకున్నాను ఈ శారీ. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి నాకైతే అరౌండ్ 800 అలా పడింది. 9 మీటర్స్ అయితే వచ్చింది. బ్లౌజ్ విషయంకి వచ్చేసరికి నేను వచ్చేసి సింపుల్గా నేనైతే డిజైన్ చేసుకున్నాను ఇంట్లో 1 డే బిఫోర్, లైక్ ఎలా కావాలి అని. చాలామంది అయితే నాకు సజెషన్ ఇచ్చారు, లైక్ పళ్ళకి వేయించుకో అని. నాకైతే అస్సలు వద్దు అనే థాటే ఉండే, బికాజ్ ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అంత హైలైట్ అవ్వం కదా మనము. పూల చేయడం ఉంటుంది అండ్ ఓనీ ఉంటుంది, చాలా మెస్సీ ఉంటాం వెడ్డింగ్ డే రోజు. బ్యాక్ సైడ్ అంతా ఫ్రంట్ మనం హైలైట్ అవ్వాలి కాబట్టి సింపుల్గా నాకు డోరీస్ హైలైట్ అవ్వాలి అండ్ హ్యాండ్స్ హైలైట్ అవ్వాలి థాట్తోని నేనైతే ఇలా కస్టమైజ్ చేసుకున్నాను. ఎలా అంటే రైట్ సైడ్ వచ్చేసి అబ్బాయి పెళ్ళి కొడుకు కాన్సెప్ట్తోని ఎన్ లెటర్ మా హస్బెండ్ది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెళ్ళి కూతురు కాన్సెప్ట్తోని ఎస్ అంటే శిరీష. మీరు చూడొచ్చు ఇక్కడ, లైక్ రైట్ వచ్చేసి అబ్బాయిది, లెఫ్ట్ వచ్చేసి అమ్మాయిది. లెఫ్ట్ది ఇప్పుడు చూపిస్తున్నాను, లైక్ పెళ్ళి కూతురు ఇలా నించొని ఉంది, సో ఎస్ అంటే శిరీష. నాకు అది చాలా మంచి అనిపించింది, బికాజ్ హ్యాండ్స్ హైలైట్ అవ్వాలి. ఇది నేను ప్రతి బ్రైడ్కి అయితే చెప్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి హెవీ వేయించవద్దు, బికాజ్ అంత కనిపించదు, మనము అంత ఫోకస్ చేయరు బ్యాక్ సైడ్. అందుకని ఎప్పుడైనా బ్యాక్ సైడ్ సింపుల్ ఉండాలి, హ్యాండ్స్ హైలైట్ అవ్వాలి. ఫర్దర్గా ఏ ఒకేషన్కైనా మనం పేరప్ చేసుకోవచ్చు బ్లౌజ్. ఆ థాట్తోనైతే నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. దట్స్